మన వెధవాయతనం అనే ఒక మాటకి ఈ దినం ఒక కళ్ళ ముందు కనిపించే పత్రికా రూపం అనుకోవచ్చాను. లేకపోతే ఒక ఖైదీ తన హక్కుల మేరకు ఏమేమి డిమాండ్ చేయగలరు అనేది ఆయన డిమాండ్ చేస్తారు. ఆ లాయర్ తరపు వాళ్ళు, సారీ, పిటిషనర్ తరపు లాయర్లు. జడ్జి గారు దానికి అంగీకరిస్తారో లేదో జడ్జి గారి యొక్క విచక్షణ బట్టి ఉంటుంది. అది కూడా చట్ట ప్రకారం ఉంటుంది. దాని మీద మనం ఎలా విషం జమ్మొచ్చు, బురద జల్లొచ్చు అనడానికి ఇదిగో మీకు కనపడుతుంది ఇదే ఉదాహరణ. కొత్త పరుపు, దిండ్లు, మంచం, దోమతెర, ఇంటి భోజనం, కిన్లే వాటర్ బాటిళ్లు, జైల్లో ప్రత్యేక వసతుల కోసం మిథున్ రెడ్డి పిటిషన్లు. అంటే ఇది చదివిన వాళ్ళు, చూసిన వాళ్ళు ఏమనుకున్నారు, ఏమనుకోవాలి? అరే, మిథున్ రెడ్డికి ఇన్నిస్తారా? పోనీ ఒక పని చేయండి, వాడి పారేసిన ఒక బెడ్, చినిగిపోయిన దిండ్లు, చిల్లులు పడిన దోమతెరలు తీసుకొచ్చి ఇవ్వండి, ఎవడొద్దన్నాడు? కిన్లే వాటర్ కాకపోతే ఒక మురికి వాటర్ బాటిల్ ఇవ్వండి. ఇంటి భోజనం కాదు కానీ మీరే తయారు చేసి ఇవ్వండి. ఇది ప్రత్యేకంగా కావాలి అని పిటిషనర్ అడిగారు. మిథున్ రెడ్డి ఎంపీ హోదాలో ఆయన అడిగాడు జడ్జి గారిని. జడ్జి గారు సపరేట్గా పిటిషన్ వేసుకోండి, వీళ్ళని బట్టి అంటే అనుమతులను బట్టి ఇవ్వడం జరుగుతుంది అన్నారు. దానికి మనవాడు ఎలా రాసుకొస్తాడంటే, అల్పాహారం సహా 3 పూటల ఇంటి భోజనం, కిన్లే వాటర్ బాటిళ్లు, కొత్త పరుపుతో కూడిన మంచం, కొత్త బెండ్లు, వెస్ట్రన్ కమోడ్ కలిగిన ప్రత్యేక గది, అందులో ఓ టీవీ, సేవలందించేందుకు సహాయకుడు, దినపత్రికలు, దోమతెర, వాకింగ్ షూలు. ఇవి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన సదుపాయాలు. జైల్లో తనకు ఈ ప్రత్యేక వసతులు కల్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో 2 వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం! వీటితో పాటు ప్రోటీన్ పౌడరు, ఓ టేబుల్, దానిపై తెల్ల కాగితాలు, పెన్ను ఏర్పాటు చేయాలని, యోగా మ్యాట్ ఇప్పించాలని కోరారు. చిచ్చి, అసలు ఇలాంటివి చేయొచ్చా జైల్లో? ఈ పిటిషన్పై విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. అభ్యంతరాలుంటే చెప్పాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ని ఆదేశించింది. సోమవారం విచారణ జరిపితే నువ్వు మంగళవారం వెబ్ ఎడిషన్లో పెట్టేదేంటి? మంగళవారం. అసలు ఏమైనా అర్థం ఉన్నదా దీంట్లో? అసలు సెన్స్ ఉన్న వాళ్ళు ఇలా రాయగలరా? ఇప్పుడు అదే మన అంతేవాసి అయినటువంటి నేతలు కనుక జైల్లో ఇలాంటివి అడిగారనుకోండి, ఆయనకున్న వయసు రీత్యా, అసలు ఆయనకున్న భద్రత రీత్యా అసలు ఇవన్నీ మస్ట్ ఇవ్వాల్సిందే, అది వాళ్ళ హక్కు. ఇది కూడా ఖైదీకి ఉండే హక్కు. మీరు ఇలా రాయడం ద్వారా మంచిగా చేస్తారు, మిగతా వాళ్ళు కూడా అడగటానికి వీలు ఉంటుంది. జడ్జిలో దోమ మరి ఇప్పుడు ఖైదీలు చచ్చిపోతున్నారు దోమలతో కుట్టుకుంటూ అంటే పిటిషన్ వేయించాలి. ఇప్పుడు ప్రతి ఖైదీ చేత వేయించాలి, చచ్చిపోతున్న మహాప్రభు మామూలు బ్యారెక్కల్లో ఇవి శిక్ష కేంద్రాలు కాదు, నరశిక్ష కేంద్రాలు అని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఏదో మహాఘోరానికి పాల్పడినట్టు జడ్జి గారు ఒకవేళ వీటిని అనుమతిస్తే, ఆల్రెడీ అనుమతించారు, అనుమతిస్తే ఏదో జరిగిపోయినట్లు నానాయాగి చేయటానికి అన్యాపదేశంగా ఇలాంటి తొక్కలో స్టోరీలు వండి వారుస్తాం అన్నమాట. ఇదే మనకి అంటే మన పత్రికాధిపతి బతుకున్న రోజుల్లో అసలు నా దగ్గరికి పోలీసులు వచ్చింది లేదు, ఏమీ లేదు, ఇదేంటో నేను బెడ్ మీద పడుకున్నా కూడా వస్తున్నారు, అంతా జగన్మాయ. అలానే ఉంటుంది చట్టం దగ్గరికి వస్తే, ఎవరికైనా అలానే ఉంటుంది. మనం గత వీడియోలో చెప్పాం కదా, జైలుకి ఎందుకు వెళ్ళకూడదు అనుకుంటారు ఎవరైనా అనేసి. సో ఇతనుకున్న వెసులుబాటును వాడుకుంటున్నాడు మిథున్ రెడ్డి. మధ్యలో నీకు కలిగిన నొప్పి ఏంటి? ఈ మధ్య మనకి ఎవడు కామెంట్ పెడుతున్నాడు, నీ నొప్పి ఏంటి భయ్యా అంటే, తీరుస్తావా? పోయి అడుగు, వీళ్ళని అడుగు, రాసిన వాళ్ళని అడుగు, ఏంటి మీ నొప్పి అని. పిటిషన్ ఆయన వేసాడు, జడ్జి తీర్పిస్తాడు, అధికారులు వస్తే కల్పిస్తారు, మధ్యలో నీ నొప్పి ఏంటని అడుగు మరి వాళ్ళని వెళ్ళి. ప్రతివాడు ఫోన్ ఉందని వీడియోలు చేస్తున్నాడు అన్న ప్రతివాడికి నేను చెప్పే, ప్రతివాడికి టైపింగ్ వచ్చని కామెంట్లు పెడుతున్నాడని చచ్చాయి. ఆయన వాళ్ళ గురించి మాట్లాడటం ఏంటి? మనం దేశం అసలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎలాంటి వీడియోలు మళ్ళీ చేసుకున్నాం బయట.